I know bring it install the might now of Jesus Christ of Nazareth. ఈ వాక్యం చూస్తున్న వాళ్ళందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేసుకుంటున్నాను. కాబట్టి అందరూ యేసు ప్రభు అద్భుతాలు చేసేయాలి అనుకుంటారు, ఆశపడతారు. కాబట్టి కొంతమంది దే డోంట్ బిలీవ్ క్రైస్ట్, దే డోంట్ అగ్రీ విత్ హిస్ కమాండ్మెంట్స్, దే డోంట్ బిలీవ్ హిమ్, దే డోంట్ ట్రస్ట్ హిమ్, దే డోంట్ ఒబే హిమ్. కాబట్టి క్రీస్తు వారిని నమ్మరు, ఆశించరు, ఆయన మాటని విధేయత కారు. బట్ దే వాంట్ మిరకల్స్. కాబట్టి ఆయన ఏమైనా ఫ్రెండ్ అనుకుంటున్నారు ఆయన మీకు? డూ థింక్ జీసస్ క్రైస్ట్ ఈజ్ యువర్ ఫ్రెండ్? కాబట్టి ఏమనుకుంటున్నారు మీరు? కాబట్టి మీ పాపములు యెషయాలో ఉంటుంది, ఆయన ముఖమును మరుగు చేయుచున్నవంట. కాబట్టి నువ్వు పాపం చేస్తే ఆయన నేను దేవుని చూశాను, కాబట్టి ఆయన నన్ను చూశాడు, నన్ను నమ్మాడు, పాప బలహీనతలు విడిచిపెడతాడు, ఇతను పోరాడతాడు. కాబట్టి సర్టెన్ టైమ్స్లో నేను డిప్రెషన్లో నరాలు కూడా చిట్లిపోతాయన్నంత ఒత్తిడికి, చెమటలు పట్టిపోయి కారిపోయి, లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి తాళ్లతో కట్టేసుకొని కూడా కూర్చున్న రోజులు ఉన్నాయి. కాబట్టి ఆ పడకలో పడిపోయి కూడా తాళ్లతో కట్టుకోడు కూడా జీసస్. మమ్మీ సౌండ్ చేయబాక మమ్మీ స్లో. కాబట్టి ఆ తాళ్లతో కట్టేసిన సమయంలో కూడా, ఆ ఒత్తిడిలో కూడా, జీసస్ గివ్ మీ ఎ ఛాన్స్. అవకాశం నీ మాట చెప్తాను. అది 2010, 11, 12 ఇయర్స్లో. కాబట్టి నేను ఆయన నమ్మడం కాదు, హీ ట్రస్టెడ్ మీ. జీసస్ నన్ను నమ్మాడు. నరాలు చిట్లిపోయే ఒత్తిడి, తాళ్లతో కట్టేసుకోవాలి, లేకపోతే వాటిని మీటి పగల కొట్టాలి, లేకపోతే ఎవరినొకరు కొట్టేయాలి. ఎంతో డిప్రెషన్. ఎవ్రీథింగ్ హ్యాపెండ్ బై బికాస్ ఆఫ్ మై సిన్స్. ఇదంతా జరిగింది ఎందుకంటే నా పాపాల వల్లే. నేను చెప్పేది ఏంటంటే, నువ్వు క్రీస్తు వారి కాడికి ఒక ఇతర దేశస్తురాలు వచ్చినప్పుడు, ఆయన ఇజ్రాయెల్ ప్రజలు కాకుండా ఆయన అమ్మ నా కుమార్తెకు దెయ్యం పట్టుంది వెళ్ళగొట్టుంటే నేను ఇజ్రాయెల్ ప్రజలకి స్వస్థపరచాలి, నా పిల్లలు రొట్టెలు ముందు తినాలన్నాడు. జీసస్ అంత ఫైరీ మ్యాన్, ఫైరీ గాడ్ ఆయన. ఆయన ఇజ్రాయెల్ ప్రజలకి తప్ప ఇంకా వేరే వాళ్ళకి అద్భుతం చేయనంత. ఫస్ట్ నా పని పూర్తవ్వాలి, నా ప్రజలు స్వస్థత పొందిన తర్వాతే. అని అంతా. ఇప్పుడు సరే, ఆయన చేస్తాడు. ఆయన బతిలాడుకుంటే గోజాడుకుంటే ఆయన విశ్వసిస్తే. మనుషులు యేసు ప్రభువుని విశ్వసించరు, నమ్మరు, ఆయనకి లోబడరు. కాబట్టి అందరికి గాడ్స్ లాగా నేను నమ్ముతాను, ఏదో ఒకటి చేస్తాను, ఒక దండ వేస్తారు, క్యాండిల్ ఇస్తారు, వాడు పువ్వు పెట్టేస్తారు. కాబట్టి దేవుడు అంటే అంత చులకన. నీ అవసరతను తీరాలి అంతే, నీ అవసరతను తీరాలి అంతే. అందుకని నేను ఆయన కాడికి వచ్చేది. ఆయన వచ్చే ఆయన నోటి నుంచి వచ్చే శ్వాస అగ్నిగంధ. ఆయన నాసికల నుంచి వాయువు చేత. ఆయన అగ్ని నోటి నుంచి వచ్చే. ఆయన ఆగమన ప్రకాశనం చేత ఆయన సైతాన్ని నాశనం చేస్తుంటాడు. ఇంతవరకు ఆయన క్రీస్తు బిడ్డల కొరకు సహించాడు. ఆయన శ్రమంలో పోయాడు, ఆయన బిడ్డల శ్రమంలో పోయారు. ఇంతవరకు సహించాడు. అనేకులు మేకులు పెరుక్కోలేదు యేసు ప్రభు అంటారు. ఆయన మేకులు పెరుక్కోలేదని నువ్వు బైబిల్లో రాస్తుందని నమ్ముతున్నావు కదా. పెరుక్కోలేదు అన్నప్పుడు నువ్వు ఆ మేకులు కొట్టారన్నదాన్ని నువ్వు నమ్ముతున్నావు కదా. ఆ శిష్యులే ఆయన చచ్చిపోయిన తర్వాత లేసారని స్పష్టంగా సాక్ష్యం పడుతున్నాయి. మరి ఈ ముస్లిమ్స్తో వచ్చింది కానీ, హిందూస్తో వచ్చిన దానికి బైబిల్లో నుంచి పాయింట్లు ఎతకతారు. బైబిల్లోనే సత్యం రాయబడి ఉంటుంది. వాళ్ళు ఇష్టమైన వచ్చిన ఆయన నమ్ముతారు, ఇష్టమైన వచ్చిన నమ్మరు. మేకులు కొట్టుకున్న ఆయన అన్నప్పుడు, ఆయన లేచాడని శిష్యులు చూశారని చెప్పినప్పుడు మేకులు కొట్టుకుంది నువ్వు నమ్ముతున్నావు. ఆయన కొట్టారు, పెరుకోలేకపోయాడు. కానీ లేచాడని రాసిన పక్క గ్రంథంలో ఆయన శిష్యులు చూశారు. నేను చెప్తున్నప్పుడు ఆ మాట ఎందుకు నమ్మటం లేదు? నమ్మాలనే ఉద్దేశం ఉంటే నువ్వు నమ్మడానికి ప్రయత్నం. ఆయన అంత ఈజీగా అద్భుతాలు చేసేస్తాడు. ఆయనకి ఈజీ. నేను కూడా పోస్ట్ పెట్టాను. మిరకల్స్ అనేది ఆయనకి క్యాజువల్ థింగ్ అది. ఆయన గాడ్. ఆయన హీ కెన్ పర్ఫార్మ్ ఎట్ ఎనీ టైం. ఏ సమయంలో ఆయన వాటిని చేయొచ్చు. నాకు అద్భుతం చెయ్యాలి. ఆయన ఇట్స్ వెరీ టఫ్ థింగ్, డిఫికల్ట్ థింగ్. ఆయనకి ఫెయిత్ అనేది నీకు స్ట్రాంగ్గా ఉండాలి. ఆయన నేను ట్రస్ట్ చేయాలి. అవకాశం ఇస్తాడు నీకు. అవకాశం ఇస్తాడు ఒక ఆయనకి. ఆయన అలానే విడిపించి రోగాన్ని స్వస్థపరిచినప్పుడు బైబిల్లో. మరింత కీడు నీకు సంభవించుకున్నట్లు. నీవిక పాపము చేయకు అంటాడు. నువ్వు ఒకసారి పాపం చేసి
వదిలేసిన తర్వాత కాబట్టి మరింత కీడు వస్తుంది అంటారు నువ్వు పాపం చేస్తే. మళ్ళీ ఇంకో మాట అంటాడు, ఒక దెయ్యాన్ని నేను వెళ్ళగొడతాను, నువ్వు మళ్ళీ అదే పాపం నుండి 7 దెయ్యాలు వచ్చి మొదట నువ్వు పడిన కష్టానికన్నా 7 కష్టాలు ఎక్కువ వెళ్ళి నీ జీవితమే సర్వనాశనం అయిపోద్దని చెప్తాడు. కాబట్టి దేవునితో దెయ్యాలతో ఆటలు పెట్టుకునేది కాదు. కాబట్టి నువ్వు దేవుడిని నమ్మతావు అంటే నమ్ము, కాబట్టి నమ్మకపోతే కాబట్టి ఆయన మీ పాపంలో ఆయన ముఖమును మరుగు చేయుచున్నాయంట. కాబట్టి నేను కూడా పాపాత్ముడిని. కాబట్టి దేవుడు ఒక మాట అన్నాడు నాతో, మనుషుడు చేయో నా కొరకని, దేవుడి కొరకు, యేసుప్రభు వారి కొరకు ఒక్క నీతి క్రియ చేసిన నేను, కాబట్టి ఆయన నామంన ఒక్క కార్యం చేసిన నేను వాళ్ళని గణపరుస్తాను అన్నాడు ఆయన. కాబట్టి ఒక ఆమె అత్తరు తీసుకొని వచ్చి ఆయన తలను అంటుతుంది, పాదాలని కాబట్టి కన్నీటితో కడగత తుడుస్తుంది. కాబట్టి ఈమె చేయి కార్యము, ఈమె నా భూస్థాపన కార్యక్రమం నిమిత్తం చేసింది. ఈమె చేయి కార్యం సర్వలోకము ప్రకటింపబడుతుంది. కాబట్టి ఆమె చేసిన కార్యం ఏంది? జీవితాంతం ఆయనకి కాళ్ళు కడతా ఉందా, తలకంట పెడతా కాబట్టి అత్తరు పెట్టిందా ఏంది? ఒక్క సమయంలో చేసిన కార్యాన్ని అదే విధిగా దేవుడు నన్ను కనపరిచాడు. కాబట్టి ఐఎమ్ ఏ ఫెయిల్యూర్ పర్సన్ ఇన్ మై లైఫ్. కాబట్టి నేను ఓడిపోయిన వ్యక్తిని. కాబట్టి బట్ ఐ హావ్ సీన్ గాడ్, ఐ డోంట్ ఫియర్ ఎనీబడి. కాబట్టి నేను దేవుణ్ణి చూసిన వ్యక్తిని నేను ఎవరు లెక్క చేయను, ఎవరికి భయపడను. కాబట్టి చాలామంది అంటున్నారు, కాబట్టి నేను దేవుడిని ప్రేమిస్తాను, మనుషులు ద్వేషిస్తానని. కాబట్టి దేవుడు కూడా నేను మనుషుల్ని ద్వేషిస్తానంటే ఏ మనుషుడు భూమి మీద ఉంటాడు ఈరోజు? కాబట్టి ఆయన దేవుడు, మనం ఆయన కమాండ్కి లోబడాలి. కాబట్టి నేను అన్నిటిని నమ్ముతాను, అన్ని దేవుళ్ళు నమ్ముతాను కాబట్టి అనుకుంటే, కాబట్టి మీ ఇష్టం అది, దాని గురించి నేనేమంటాం లేదు. కాబట్టి ఆయన చేయాల్సిన పని ఆయన చేస్తాడు. కాబట్టి ఆయన సర్టెన్ టైం ఇచ్చాడు, గ్రేస్ పీరియడ్ ఇచ్చాడు, కృపనిచ్చాడు, క్షమాపణ ఇచ్చాడు. కాబట్టి ఆయన ఇచ్చిన టైంలో నేను క్షమిస్తున్నాను. కాబట్టి భూమి మీద నువ్వు ఇప్పుడు ఉన్న సమయం క్షమించానని చెప్పిన టైం అది. కాబట్టి ఆయన క్షమాపణ ఇచ్చిన టైం నువ్వు, కాబట్టి క్షమాపణ ఇచ్చి ఆయన ఆశ్రయించి, ఆయన నీ పాపం నేను నీ మీద మోపటం లేదు, నా మీద మోపుకున్నాను అన్న చెప్పిన సమయాన్ని నువ్వు తృణీకరించినట్లయితే, కాబట్టి ఆయన శిక్షించే టైం వస్తుంది. కాబట్టి ఆయన మేకులు పెరుక్కోలేడన్నారు కదా, అగ్ని గంధకంతో మనుషులు దహించే సమయం వస్తుంది. కాబట్టి ఆ సమయంలో ఎవరు మిమ్మల్ని కాపాడలేరు. కాబట్టి కనీసం క్రీస్తునామం స్మరించడమైనా నేర్చుకోండి. కాబట్టి ఒక ఆయన కరుణాకర్ సినిమా మోస్ట్ టాప్ స్పీకర్ ఆయన, కాబట్టి హిందూలో, కాబట్టి ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి యెహోవా ప్రభు బిడ్డల్ని బలి తీసుకుంటాడు, ఏదేదో మాట్లాడుతున్నాడు అప్పుడు. కాబట్టి మీ దేవుడు చేసింది ఏంది? బిడ్డ తలకాయని లేపేశాడు కదా. కాబట్టి మాట్లాడాలనుకుంటే వాదం పెట్టుకుంటే, ఇప్పుడు ఆయన దేవుడు, కాబట్టి ఏ టైంలో ఆయన ఏం చేయాలనుకో ఆయన డెసిషన్, ఆయన ఇష్టం. సృష్టి అయింది, సృష్టికర్త ఆయన. కాబట్టి ఆదాము పండు తింటాడు అని తెలుసు, కానీ స్వేచ్ఛ ఆయన ఇచ్చాడు. ఆయన ఇచ్చిన స్వేచ్ఛను ఆయన దాన్ని అడ్డుకొట్టకూడదు. కాబట్టి జీవరాశులన్నీ చేశాడు ఆయన, మనుషులకే పేరు పెట్టడానికి అధికారం ఇచ్చాడు ఆయన. కాబట్టి ఆయన బౌండ్ మనుషుల్ని కాబట్టి ఆయన ఒక బౌండరీ లైన్లో పెట్టేయాలనుకోలేదు ఆయన. కాబట్టి ఫ్రీడమ్ ఇచ్చాడు. కాబట్టి మనం ఫ్రీడమ్ మిస్యూజ్ చేస్తున్నామని చెప్పి ఆయన కమెంట్స్ పెట్టాడు. కాబట్టి హేబెల్ని ఆయన దేవుడు ఏమో అర్పణ అడగలేదు. కాబట్టి ఆదాం కొడుకు, కాబట్టి ఏ ప్రేమతో ఇచ్చాడు హేబెల్ దేవుడికి. కాబట్టి అది చూడండి. కాబట్టి అదే నా హృదయం చూడండి, హేబెల్కున్న హృదయం. కాబట్టి కయ్యూనికి లేదు అది. కాబట్టి మనుషుల్ని మనకు రెస్పెక్ట్ ఇవ్వకపోవచ్చు, మన అధికారులు మనకు రెస్పెక్ట్ ఇవ్వకపోవచ్చు, మనకి కనీసం దేవుడికి కూడా రెస్పెక్ట్ ఇవ్వకపోతే. కాబట్టి ఎండ్ టైమ్స్లో ఉన్నాం. కాబట్టి దేవుడు నాకు తెలియజేసిన విషయం ఏంటంటే, కాబట్టి ఎప్పుడైనా 6 ముద్రలు కాబట్టి సంభవిస్తున్నాయని దేవుడు నాకు తెలిపాడు. కాబట్టి 6 ముద్రలు, కాబట్టి 7వ ముద్ర తెలిస్తే 7 ఏళ్ళ శ్రమకాలం రావచ్చు నాకు తెలిసి. కనుక 6వ ముద్రలో కాబట్టి ర్యాప్చర్ అనేది జరగాలి, సంఘం ఎత్తబడబోవాలి. కాబట్టి రాబోయే రోజు నేను చాలాసార్లు మా ఫ్రెండ్స్కైనా, మా తెలిసిన వాళ్ళకైనా, ఎవరికైనా ఒకటే చెప్తుంటారు, రాబోయే రోజు శ్రమలు. కాబట్టి నేను గొప్పలు చెప్పుకున్నాను, మీకున్న కంఫర్ట్ కన్నా నాకున్న కంఫర్టే ఎక్కువ. కాబట్టి సార్ నేను పోయే క్రిటికల్ సిచ్యువేషన్స్లో కానీ, ఫ్యామిలీ సిచ్యువేషన్స్లో కానీ, కాబట్టి నా హార్ట్లో ఉన్న పీస్. కాబట్టి నేను యేసు ప్రభువుని అందరూ మనిషిగా చూస్తే, కాబట్టి మనిషిగా చూస్తారు ఆయన్ని, మన నాన్నడు. కానీ ఆయన భూమికి ఆకాశానికి సృష్టికర్త. కాబట్టి ఆయన నాకు అగపడ్డాడని నాకు తెలుసు. కాబట్టి అందువల్ల నేను ధైర్యంగా ఉంటాను, సంతోషంగా ఉంటాను. కాబట్టి మేబీ సమ్ థింగ్స్ ఐ మైట్ ఫెయిల్. కాబట్టి కొన్ని విషయాలు నేను ఓడిపోవచ్చు, కానీ ఫైనల్ సక్సెస్ అనేది కాబట్టి ఒక ఆయన అంటా ఉన్నాడు, ఏదో పెడతా ఉన్నాడు, కాబట్టి చేద్దామో చూద్దాం అంటే, కాబట్టి నేను చేద్దామో చూద్దాం అనుకున్న వాడిని అయితే ఈ రాత్రి 2:30 గంటలకి నేను లైవ్ చేయాల్సిన అవసరం పడలేదు. కాబట్టి వాట్ ఐ హ్యావ్ లెర్న్డ్, కాబట్టి నాకు ఎదిగింది, నాకు తెలిసింది,
నేర్చుకుని మీకు ఎందుకు చెప్తాను అంటే కాబట్టి నేను ఒకప్పుడు వెండి బంగారం గొడ్లుగా అన్నింటిని ఇష్టపడ్డాను. నేను సాధించలేకపోవచ్చేమో, కానీ అవి నాకు ఇప్పుడు ఇష్టం లేదు. కాబట్టి అంటే దేవుడే కాబట్టి ఇవన్నీ ఆయనలో కలిగాయి. కాబట్టి ఇవి మనకి కాబట్టి నేను బంగారం నేను ప్రేమించగలుగుతావా? కాబట్టి వెండి నిన్ను ప్రేమించగలుగుతుందా? డబ్బు నిన్ను ప్రేమించగలుగుతా? నువ్వు వాడే ఫోను, నువ్వు వాడే బైకు, నీకు ఉండేళ్ళు నిన్ను ప్రేమిస్తుందా? కాబట్టి దేవుడే నిన్ను ప్రేమించాలి. కాబట్టి మనుషులు తల్లిదండ్రులకున్న రెస్పెక్ట్ దేవుడికి ఇవ్వరు. కాబట్టి సహోదరుని ప్రేమించినంత దేవుడిని ప్రేమించను. కాబట్టి దేవుడు ముందుగానే చెప్పాడు ఇవన్నీ చూసి, మీ తల్లినైనా తండ్రినైనా అక్కనైనా నాకన్నా అధికంగా ప్రేమించేవారు నాకు పాత్రులు కారు. అనేక విషయాలు మాట్లాడుకుంటాను. కాబట్టి అప్లోడ్ చేయడానికి కాబట్టి యూట్యూబ్లో పెడతాను. కాబట్టి ఐమ్ ఫినిషింగ్ మై మెసేజ్. ఐ నో హూ విల్ వాచ్ దీస్ వీడియోస్. కాబట్టి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.